హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం సుకేసిని కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం మాణిక్య ద్వీపాన్ని చిత్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. చాలా కాలానికి కానీ ఆయనకు సంతానం కలగలేదు. వాళ్లకు ఆడపిల్ల పుట్టింది. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టుకుచ్చు వలె బంగారు రంగులో మిలమిలా మెరుస్తూ మృదువుగా ఉండటం వల్ల ఆమెకు సుకేసిని అని నామకరణం చేశారు. సుకేసిని 16వ పుట్టినరోజు పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షిణి పిచ్చగత్తె రూపంలో రాచనగరులోకి ప్రవేశించింది. ఆమెను ఎవరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేసిని దగ్గరకు వెళ్ళింది. సుకేసినికి కింకిణి యక్షిణి అని తెలియక బిచ్చగత్తె అనుకుని తూలనాడింది. దాంతో యక్షిణి మండిపోయి ఇలా శాపమిచ్చింది. నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేవని కదా నీ గర్వం. నీ తలమీది వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతవి. అవి మళ్ళీ పెరగవు అని శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షిణిని వేడుకుందామనుకున్న యక్షిణి మాయమైపోయింది. రాజకుమారి తలమీది వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది. చూసేవాళ్లకు నవ్వొచ్చింది కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేసిని ఆమె తల్లిదండ్రులు ఊరడించారు. ఏదో విధంగా తిరిగి ఆమె జుట్టు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశ దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాకుమారి చేత లక్ష్మీ వ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీ వ్రతాన్ని చేసింది. చివరకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఒక్క వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు జుట్టు లేనందువల్ల ఆ ఆదుర్ద కొద్దీ రాజకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం చొప్పున పెరగాలి. ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి 2 వేగంతో పెరగాలి అని. లక్ష్మీదేవి ఆమె వరానికి తదాస్తు అని చెప్పి అదృశ్యమైపోయింది. రోజుకొక అంగుళం చొప్పున రాజకుమారి శిరోజాలు పెరగసాగినవి. 5 వారాలు అయ్యేటప్పటికి గజం పొడవున శిరోజాలు పెరిగినవి. రాజకుమారి పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేటప్పటికి ఆమె జడ 2 గజాలయింది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరో 5 వారాలకు 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకు 2 అంగుళాల చొప్పున జుట్టు పెరగసాగింది. రాజకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే గదా. కత్తిరించటం వల్ల ప్రయోజనం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగినవి. కత్తిరించక చేసేదీ లేదు. రోజు రాకుమారి నిద్రలేవక మునిపే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. ఈ కత్తిరించిన జుట్టునంతటిని బళ్ళల్లో తీసుకుని వెళ్ళి ఊరి బయట పారేయాలి. రాను రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాజకుమారి నిద్రించేందుకు చాలా పెద్ద గది అవసరమైంది. జుట్టు విపరీతంగా పెరగటం, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగటం, ఇలా ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో తాను జీవించడం అనవసరమని రాజకుమారి ఎంతో నిరాశ చెందింది. పూర్వపు జుట్టు లేకుండడమే హాయిగా ఉన్నట్టు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశదేశాలా చాటింపించాడు. ఎంతోమంది రాకుమారులు, వైద్యులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వచ్చారు కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు ఇంద్రనాథుడనే రాకుమారుడు వచ్చాడు. అతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని యోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమారితో ఇలా అన్నాడు. నీవు మేడమీది గదిలో పడుకుంటావు కదా, నేను తోటలో ఉంటాను.
ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది. ప్రారంభించగానే సుకేసిని ఇంద్రనాథునికి ఈ సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు: నీ జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగిరా. అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగసాగింది. ఆమె నేలమట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగటం ఆగిపోయింది. ఇదెలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు: ఏముంది ప్రభూ, ఇది వరకు మీరు రాజకుమారి నుంచి జుట్టును కత్తిరించేవారు. అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది. నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను. అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది అని. అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రాజకుమారి జుట్టు పెరగటమైతే ఆగింది కానీ ఇప్పుడు రాకుమారే పెరగటం ఆరంభమైంది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే నదిలోకి వెళ్ళవలసి వచ్చింది. నది కూడా చాలకపోతే ఆమె సముద్రంలో దిగింది. ఎంతో లోతైన సముద్రం ఆమెకు మోకాలి వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్లుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య ద్వీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం రాజుగారికి గాని మంత్రులకు గాని తోచలేదు. రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమెకు ఎత్తుకు తగినంత బలం కూడా ఉంది. శత్రువుల ఓడల్ని ముంచివేయటం ఆమెకు ఒక లెక్కలోది కాదు. కానీ ఆమెది చాలా జాలిగుండె. శత్రువులైనా సరే వారికి హాని కలగకుండా ఉండేందుకని మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో కొన్ని మైళ్ళు నడిచి మరో చోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతతో బతకసాగారు. ఆమె మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లిగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడ్నుంచి మెల్లిగా ఆమె చెవి దగ్గరికి చేరాడు. అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడనేదే ఆమెకు తెలీదు. రాకుమారి, నేను ఇంద్రనాథుణ్ణి. నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నీవు మామూలు పరిమాణానికి వస్తావు. నీ జుట్టు పెరగటం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి సుమా అన్నాడు ఇంద్రనాథుడు. సరేనన్నది రాకుమారి. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరూ ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వం వలనే తిరిగి జుట్టు పెరగటం మొదలెట్టింది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒక తక్కెడలో రాజకుమారిని కూర్చోబెట్టాడు. తక్కెడ ఆమె వైపున భూమిని ఆనింది. తిరిగే ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కెడలో వేయసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపు మొగ్గసాగింది. రాకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపయ్యేటప్పటికి 2 తక్కెడలు సరిసమానంగా అయ్యాయి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తెర పడేలోపలే రాకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. కానీ చిత్రమేమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు పెరగటం ఆగిపోయింది. ఎందుకంటే దీనికి ఒక కారణముంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తేలక రెండింటి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథుణ్ణే సుకేసిని వివాహమాడింది. ఇదండి సుకేసిని అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.